ఇది ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా? మీ ముందున్నటువంటి కార్ సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? బట్ ఇక మీద ఆ టెన్షన్ లేదు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మీ వెహికల్స్ మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తాయి. ఇది ఇమాజినేషన్ కాదు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆఫ్ ఇండియా అయితే ఒక సేఫ్టీ రెవల్యూషన్ ని తీసుకురానుంది. ఇండియాలో V2V అనే టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. V2V అంటే వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్. సో దీనికి రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని అలకేట్ చేయమని ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే వెహికల్ లో వెళ్తున్నారో ఆ వెహికల్ అనేది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వెహికల్స్ తో కమ్యూనికేషన్ లో ఉంటుంది. నో ఇంటర్నెట్, నో మొబైల్ సిగ్నల్స్, కేవలం డైరెక్ట్ రేడియో వేవ్స్ తో కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. సో బ్లైండ్ స్పాట్స్ దగ్గర, అలానే ఎక్కువ ఫాగ్ ఉన్న చోట అండ్ వీటితో పాటు ఎక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వెహికల్ మీద మీకు ముందే చెప్పేస్తుంది. సో మీరు డేంజర్ ని చూసే లోపే మీ వెహికల్ అయితే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. అంతా బానే ఉంది, కానీ ఇదేదో లగ్జరీగా మన వెహికల్ లో వచ్చే కొత్త ఫీచర్ కాదు. సో ఈ టెక్నాలజీని మనమైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి 5000 నుంచి 7000 వరకు అవ్వచ్చని ఎస్టిమేషన్స్. బట్ ఫ్యూచర్ లో ఇది ప్రతి వెహికల్ లో మ్యాండేటరీ అవ్వచ్చు. సో హైవేస్ మీద యాక్సిడెంట్స్ తగ్గించడానికి గవర్నమెంట్ అయితే ఇది ఒక గేమ్ చేంజింగ్ స్టెప్ అనుకుంటుంది. బట్ మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్లలో తెలియజేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.